గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా, అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా. అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడావు. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆ కోట్ ఎవరితో కనుక్కోండి. కోర్టు నాదైనంత మాత్రాన నేను హంతకుని కాదు. అమ్మా, వీడేనమ్మా, వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా? కుట్ర? అవును. ఆనాడు నా కన్న తండ్రి సావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న దేవుడు కూడా క్షమించరు. అమ్మా, జరిగిందంత త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంతాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏ అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య చేయడం అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలని అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్లి పిలుచుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఆగు, ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా, నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా? నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా, అమ్మా, నేను నీ బిడ్డ అమ్మా. అమ్మా, 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 అమ్మా. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి అర్జున్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ కోసం వైజయంతిదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆస్తిపైన కన్ను వేశాడని, అడ్డుగా ఉన్న సుధాకర్ని హత్య చేశాడని, ఆమెను రక్షించినట్టు నటించి నమ్మించి ఆ ఇంట చేరాడని, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రాపకం పొందుతున్నాడని, ఆమెను చంపే ప్రయత్నం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వెరీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అర్జున్కి ఉరిశిక్ష విధించడమైంది. హ్యాంగ్ హిమ్ టిల్ హి డైస్. నో, ఇది అన్యాయం డాడీ. క్షమించలేని ఘోరం. నువ్వు చేసిన పాపాలకి అర్జున్ ఎందుకు బలి చేశావు? లావణ్య, నీకేం పిచ్చెక్కిందా? అర్జున్ చేసిన నేరాలన్నీ నిరూపించబడ్డాయి. కోర్టు తగిన శిక్ష వేసింది. ఇందులో నేనేం చేశాను? నీ డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ధర్మదేవత కళ్ళు కప్పించావు. నీ పరపతితో న్యాయానికి సమాధి కట్టి నీ అన్యాయాన్ని గెలిపించావు. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడే నీ విషయాలని పోలీసులకి ఫోన్ చేస్తానంటాను. అంతవరకు నిన్నిక్కడ నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బావ రంగనాథ్ వర్మని చంపావు. నీ చెల్లెలు పసుపు కుంకాలనే తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, మా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతిదేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతిదేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్
ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. నా బతుకు ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరిన నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు కన్న తల్లిని చంపడానికి వెళ్తుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నేను ఇక్కడ బంధించాను. నేను చచ్చేలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు! అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడి చేతిలో చస్తావురా. ఇది తప్పదు తప్పదు తప్పదురా. అదండా అమ్మా నువ్వా? నన్ను బంధించి సుదర్శన్ రావు కొడుకుతో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా! వైజయంతి దేవి! అమ్మా! 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా! వైజయంతి దేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్, సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. మేడం, నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు! ఏమిటి? అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా 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 బిడ్డ చావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకు అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతి దేవి గారు, ఏమిటి మీరు చెప్పేది? అవునైజీ గారు, మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్, వెళ్ళి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్! వైజయంతి దేవి గారు ఉన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతి దేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్లి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా. లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకి సుదర్శన్ విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మ. నేను చెప్పేది విను. వెంటనే నీ కారుకి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు కనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. పోలీసులకి ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు. మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏమి అడగండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను. క్షణమే నిరూపిస్తారు. గాడ్స్! ఈ జమీందాన్ని లాక్కెళ్ళి ఆ రాట కట్టి వీట నొక్కేయండి. క్షణ క్షణానికి ఆ ఇనుప బరిక మీదకొస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను. సుదర్శన్! వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుడట. గాడ్స్!
దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పండించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేస్తామని చెప్పండి, చెప్పండి. మీరు కోరే ఆస్తి అధికారం ఆమె మీకు ఇస్తానన్నారుగా, ఇంకా ఎందుకు హింస? నీచిరుకుండే రాతి మంట లాంటిది. దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు. షడప్! ఏమిటా నువ్వు పగలగొట్టేది? పొగబొగమని మండే ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది. ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది. రేయ్! వాడి తల కింద కట్టెలు పేర్చండి. You dirty scoundrel! లావణ్య! గాడ్స్! ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్ళగుండు కింద కట్టేయండి. దాని నెత్తిన పడి ఆ మృత్యుతాడుని ఈ వసంత చేతికి ఇవ్వండి. దాన్ని చంపలేక తాను చావలేక ఈ వసంత క్షణక్షణం చస్తుంటే ఆ మృత్యు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ఈ కన్న తండ్రిని ఎదిరించిన లావణ్య గుండె పగిలి చావాలి. ప్రపంచ చరిత్రలో ఏనాడు ఏ తండ్రి విధించిన శిక్ష ఈ కన్న తండ్రి ఈ ముద్దుల కూతురికి విధించాడన్న ఖ్యాతి దక్కాలి. దుర్మార్గుడా, దుర్మార్గానికి పరాకాష్ఠలను బ్రతుకు. ఇందరు సావులు కోరే నువ్వు ఒకనాటికి దిక్కుమాలిన సాగు చస్తావురా. ఇది ఖాయం. ఎవరు చస్తారో ఇప్పుడే చూపిస్తారు. ఆగండి! 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 మరో 10 నిమిషాల్లో ఈ స్థావరం శ్మశానంగా మారిపోతుంది. నిప్పండించండి. అమ్మా, అవతల చేతి కట్టి మీ తాడును కూడా తీసుకో. వసంత! ఏమిటిదంతా? ఎందుకు ఇలా తెగించావు? వసంత! ఎంత పని చేశావు వసంత? పర్వాలేదు బావా, నా ప్రేమ ఫలించాలని కోరి నువ్వు ఇంత ప్రమాదంలో చిక్కుకున్నావు. నీ ప్రేమ ఫలించడానికి నీ బలైన ఈ చావులో నాకు కావాల్సినంత తృప్తి ఉంది. బావా, ఈ ఆలస్యం చెయ్యొద్దు. నేను బతకను. వాళ్ళు పెట్టిన బాంబు టైం అయింది. మీరు వెళ్ళండి, వెళ్ళండి. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ
నిజాయితీ ఆ మంటల్లో కాలి మచ్చైపోతున్నాయి. అపర శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్తున్నాడు. అది నీ పొరపాటు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. ఇక మిగిలింది కంస సంహారం. మా నాన్నని కాల్చి చంపిన చెయ్యి ఇదే కదరా? ఆ సుధాకర్ని గొంతు పిచ్చికి చంపావు కదూ, అనుభవించు. అమాయకురాలైన నా వసంతను ఎనప ముళ్ళ గుండు కింద పడేసి చంపావు. దానికి ప్రతిఫలం इंस्पेक्टर अर्जुन निर्दोषी, मैंने दोषी नहीं. బాబు, మనిషి మనసు మానవత్వం ముందు కుట్రలు కుయుక్తులు గెలవని నిరూపించాం. ఇలాంటి బిడ్డను పెంచడం నీ అదృష్టం. ఇలాంటి వ్యక్తిని జోడిగా పొందడం నీ అదృష్టం లావణ్య. అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.